చాలామంది అరటి రైతులు కామెంట్ చేసినది ఏంటంటే, ఏ మొక్క నాటితే బాగుంటుంది, మంచి దిగుబడి పొందవచ్చు, ఆరోగ్యమైన పంట వస్తుందని చాలా మందిలో సందేహం ఉంది. దీనిపై మనము ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా కానీ కామెంట్ చేయండి. దానిపై మంచి వీడియో చేసి మీ సందేహాలకు తీర్చడం, అలాగే చాలామంది రైతులకు కూడా ఆ వీడియో ఉపయోగపడతాయి. వీడియోలోకి వెళ్తే మనం ఎలాంటి మొక్కలు ఎన్నుకోవాలనే దానిపైన చూస్తే, ఈ మొక్కలు అనేది మనం టిష్యూ కల్చర్ మొక్క జినైన్ రకం నాటుతున్నాము. ఇవి మన ఒక గడ్డ ద్వారా ఇన్ని మొక్కలు తయారు చేస్తుంటారు లక్షల్లో. ఇలాంటి టైంలో ఒక్కోసారి ల్యాబ్లో కానీ, అక్కడ క్లైమేట్లో కానీ ఏదైనా తేడా వచ్చినప్పుడు మనం ఎంత మంచి కంపెనీ నాటినా కూడా ఇవి ఒక్కోసారి ఫెయిల్ అయ్యి మొక్క అనేది గెల టైంకి వచ్చేసరికి గెల వేయలేకపోవడము, డీసీ మొక్కలు అనేటివి ఎక్కువగా పడ్డము, తిక్క మొక్కలు పడ్డము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకే లోల్లో వచ్చిన మొక్కల్లో కూడా చాలా మటుకు నేను చూడంగా తేడా వచ్చాయి. నా ఇన్నాళ్ళ 15 ఇయర్స్ నుండి మేము ఈ అరటి నాటుతున్నాము. ఈ ఎక్స్పీరియన్స్లో అయితే మనం ఏ మొక్కని ట్రస్ట్ చేయడానికి వీలు లేదు. కొన్నిసార్లు మనం ఒక రైతు కేఎఫ్ బాగుంటుందా, ఎక్సెల్ బాగుంటుందా, శ్రీనిధి బాగుంటుందా అని చేశాడు. నేను చూడంగా అయితే ఒక సంవత్సరం ఎక్సెల్ ప్రో కూడా మనకి కొద్ది వరకు డ్యామేజ్ వచ్చింది, కేఎఫ్ కూడా వచ్చింది, అలాగే శ్రీనిధి కూడా వచ్చింది. ఈ టిష్యూ కల్చర్ అనేది మనం నమ్మేకుండదు. ఇదంతా మనకి కత్తి మీద సాములాగా మనకు అనేది నడుస్తుంది. కాబట్టి మనం ఏదాన్ని కరెక్ట్గా అంటే చెప్పే కావడం లేదు. కొన్నిసార్లు జైన్ కూడా కాయలెంతు రాక ఇబ్బంది పడిన రైతులు కూడా నేను చూశాను. ఇలాగా మనము ట్రస్ట్ చేయడము కొద్దిగా అయితే కష్టమవుతుంది. కాబట్టి ఒకే కంపెనీ మీద ఆధారపడకోకుండా మనకి ఒకవేళ 10,000 మొక్కలు అంటే 2 రకాల మొక్కలు నాటుకోవడం మంచిది. మనము ఇంతకుముందు 2014లో అయితే ఈ కేఎఫ్ నాటాము. అప్పుడైతే మనకి వర్షాలు బాగుండడం వల్ల, క్లైమేట్ అనుకూలించడం వల్ల అయితే మనకి మంచి దిగుబడి వచ్చి ఆదాయం కూడా బాగా వచ్చింది. ఎకరాకు 30 టన్నుల వరకు అయితే మనకి బాగా తెగింది. మరి మనం పోయిన సంవత్సరం నాటాము. ఫస్ట్ పంట అయితే బాగా వచ్చింది. ఈసారి సెకండ్ పంట అయితే అనుకున్న రీతిలో గెలయలేకపోతుంది. ఎందుకంటే అది మొక్క ప్రాబ్లం కాదు, ఇక్కడ క్లైమేట్ అనుకూలంగా లేకపోవడం, వర్షాలు ఎక్కువగా పడ్డము. మనం ఈ వర్షాలు లేకపోకుండా ఎంత వాటర్ పెట్టినా కూడా మనకి అంత బాగా ఉండదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము కొన్నిసార్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ తోటి రైతులకు షేర్ చేయండి.